హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ ఆన్ బార్డర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. మొత్తం వరల్డ్ లో ఉన్న న్యూస్ అవుట్లెట్స్ అని ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందో దానిపై డ్రోన్ అటాక్ చేశారు. ప్రస్తుతానికి ఆ న్యూక్లియర్ రేడియేషన్ కానీ ఏది కూడా బయటికి రాలేదు. అంత పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు. ప్రస్తుతానికి అంత కంట్రోల్లోనే ఉంది. ఇంజురీస్ కూడా ఏమీ రిపోర్ట్ అవ్వలేదు. ఈవెన్ IAEA కూడా ట్వీట్ చేసింది దీనిపైన. మీకు ఆ ట్వీట్ స్క్రీన్ లో కనిపిస్తుంటుంది చూడండి. సో మంచిది ఏమంటే ఏ ఇంజురీస్ జరగలేదు. అన్ని న్యూస్ అవుట్లెట్స్ ఇవన్నీ ఇష్యూస్ కవర్ చేస్తున్నాయి. ఇది ఒక చాలా పెద్ద సీరియస్ ఎమర్జెన్సీనే మనకి. ఇప్పుడు రైజ్ అవుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, మళ్ళీ మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొంటుందా? ఎందుకంటే ఈ అటాక్ ఏదైతే UAE న్యూక్లియర్ సైట్ మీద జరిగిందో ఇది ఒక డ్రోన్ అటాక్, అది కూడా ఇరానే చేసింది అని చెప్పి చాలా రిపోర్ట్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఒక క్రిప్టిక్ ట్వీట్ వేశాడనమాట తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో. ఆ ట్వీట్ లో ఏముందంటే, ఇట్ వాస్ ది కామ్ బిఫోర్ స్టార్మ్ అని ఏదో వేశాడు. అండ్ దాంట్లో ఫోటో ఏం పెట్టాడంటే, తను ఉన్నట్టు, తను వెనకాల నేవల్ చీఫ్ ఉన్నట్టు, అండ్ సముద్రంలో ఇరానియన్ షిప్స్ పై అటాక్ జరుగుతున్నాయి. అంటే తను ఏం ఇండికేట్ చేస్తున్నాడంటే, త్వరలోనే అమెరికా చాలా పెద్దగానే ప్లాన్ చేస్తుంది. ఇరాన్ పై నేవల్ స్ట్రైక్స్ ఏమన్నా ప్లాన్ చేస్తుందా, లేదా ప్లాన్ చేసి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారా వీళ్ళు ఏ డేట్ లో అటాక్ చేయాలి అని? సో అది ఇండైరెక్ట్ గా తెలియజేస్తున్నాడు ప్రపంచానికి అనేది ఒక పాయింట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యూక్లియర్ సైట్ పై అటాక్ చేసింది ఇరానే అని అమెరికా ఆ వంకతో ఇరాన్ పై భారీ ఎత్తున నేవల్ స్ట్రైక్స్ చేసినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ న్యూస్ భారత్ కూడా చాలా కన్సర్నింగ్. మీరు అనుకోవచ్చు, సరే జరిగింది న్యూక్లియర్ సైట్ పై, అది కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, మనకి చాలా డిస్టెన్స్ ఉంది కదా, మనకెందుకు కన్సర్నింగ్, మనకెందుకు టెన్షన్ అనుకుంటే, ఏదైతే ఈ విండ్స్ ప్యాటర్న్స్ ఉంటాయి అంటే గాలి వీస్తుంది అంటారో, అది ఇప్పుడు ప్రస్తుతానికి పర్షియన్ గల్ఫ్ నుంచి, అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆ గాలి అనేది మెల్లిగా ఆఫ్ఘనిస్తాన్ వైపు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వైపు, పాకిస్తాన్ నుంచి ఇండియా వైపు వస్తుంది అనమాట. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఒకవేళ అమెరికా కనుక ఇరాన్ లో ఉండే న్యూక్లియర్ సైట్స్ ని కనుక టార్గెట్ చేస్తే, అక్కడ చాలా పెద్ద ఎత్తున బాంబింగ్ జరిగితే, అక్కడి నుంచి రేడియేషన్ కనుక పాకిస్తాన్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇండియా వైపు వస్తే, నార్థన్ పార్ట్ ఏదైతే ఢిల్లీ ఏరియా ఉందో, పంజాబ్ ఈ ఏరియా సైడ్ మన వరకు కూడా న్యూక్లియర్ రేడియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉండే. అది చాలా పెద్ద డేంజర్. అదే ఒకవేళ గాడ్ ఫార్బిడ్ అలా కాకూడదు, బట్ ఒకవేళ అదే ఇరాన్ లో కనుక ఇలా పెద్ద బ్లాస్ట్ అయిపోయి న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయ్యి అది కనుక గాలి ద్వారా ట్రావెల్ చేస్తే ఇండియా వరకు వస్తే, మనం ఇండియాలో నార్దర్న్ పార్ట్ లో ఎస్పెషల్లీ యాసిడ్ రెయిన్స్ చూడొచ్చు. అదొక పెద్ద సమస్య. అది కాకుండా అగ్రికల్చర్ కి చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. పంటలు చాలా వరకు నాశనం అవుతాయి. అది కాకుండా కొన్ని రోజుల వరకు ప్రజలు కూడా ఇంట్లోనే ఉండాలనే ఆదేశాలు కూడా ఇస్తారు. అప్పుడు చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ చాలా దెబ్బతినిపోతుంది. సో ఇది ఇండియాకి చాలా కన్సర్నింగ్. ఇప్పటి వరకు మనమేమనుకున్నామంటే, సరే ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఏదైతే వార్ నడుస్తుందో దీని కారణంగా మహా అంటే మనకి ఏం ఇంపాక్ట్ ఉంటుందంటే ఎకనామికల్ ఇంపాక్ట్. లైక్ మన రూపీ వాల్యూ తగ్గిపోవచ్చు డాలర్ కి అగేన్స్ట్ గా, మన గోల్డ్ రేట్స్ జంప్ అవ్వచ్చు, ఆయిల్ రేట్స్ జంప్ అవుతున్నాయి. సో ఎకనామిక్ ఎఫెక్ట్ పడుతుంది, భారం పడుతుంది అని అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఏమర్థమవుతుందంటే, ఇది న్యూక్లియర్ అటాక్ వైపు కనుక వెళ్తే న్యూక్లియర్ ఫాల్ అవుట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్. ప్రపంచం మొత్తానికి ఒక గుడ్ న్యూస్ ఏమైనా ఇవ్వాలి అంటే కనుక USA కావచ్చు, ఇరాన్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒకరి కండిషన్స్ ఒకరు యాక్సెప్ట్ చేసి ఈ టెన్షన్స్ అనే దానికి తెరదించాలి. లేకపోతే ఏ సంబంధం లేని మనము కావచ్చు, అలాగే ఇండియన్ సబ్ కాంటినెంట్స్ లో చాలా కంట్రీస్ కావచ్చు సఫర్ అవుతాయి. ట్రంప్ రీసెంట్లీ అన్నాడు, ఇరాన్ కనుక ఒక 20 years వరకు వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని పాజ్ చేస్తే, అంటే సస్పెండ్ చేస్తే, అది పీస్ డీల్ కి చాలా పెద్ద సిగ్నిఫికెంట్ స్టెప్ అవుతుంది అని అన్నాడు అతను. మీకు అమెరికన్ కండిషన్స్ అలాగే ఇరానియన్ కండిషన్స్ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. ఇరాన్ అంటుంది, మాపై మీరు అటాక్ చేస్తారు కదా, మాకు చాలా డ్యామేజెస్ జరిగాయి, దానికి కాంపెన్సేషన్ గా మాకు డబ్బులు ఇవ్వండి అని. అమెరికా ఏమో డబ్బులు ఏమి ఇవ్వము అంటుంది. అట్ ద సేమ్ టైం అమెరికా ఏమంటుందంటే, మీరు అంటే ఇరాన్ ఏదైతే యురేనియం ఎన్రిచ్ చేసిందో దాదాపు 400 kgs వరకు, అదంతా అమెరికాకి ట్రాన్స్ఫర్ చేయండి అని ఇరాన్ ఏమో ఒప్పుకోవట్లేదు. అండ్ ఇరాన్ డిమాండ్స్ వచ్చేసి, వాళ్ళ ఏదైతే అసెట్స్ ఫారిన్ కంట్రీస్ లో ఫ్రీజ్ చేశారు ఇరానియన్ది, ఆ అసెట్స్ రిలీజ్ చేయమని. అమెరికా ఏమో ఆ అసెట్స్ మేము రిలీజ్ చెయ్యము అంటుంది. ఇరాన్ ఏమంటుందంటే, మాకు పర్మనెంట్ సీజ్ ఫైర్ కావాలి ఫ్రమ్ ఆల్ ఫ్రంట్స్ ఇంక్లూడింగ్ లెబనాన్. అంటే లెబనాన్ లో కూడా మీరు అటాక్స్ చేయకూడదు, మీరు అంటే ఇజ్రాయెల్ కూడా అందులో అటాక్ చేయకూడదు అని. అమెరికా ఏమో, మేము పర్మనెంట్ సీజ్ ఫైర్ గ్యారంటీ ఇవ్వలేము, టెంపరీ సీజ్ ఫైర్ ఇస్తాం గ్యారంటీ అంటుంది అమెరికా. ఇంకా ఇటువైపు ఏమో ఇరాన్ అంటుంది, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ పైన కంప్లీట్ సావరినిటీ మాది, అంటే ఇరాన్ది అని మీరు ఒప్పుకోవాలి అని. ఇది చాలా ట్రికీ. ఇది ఒప్పుకోవడం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అమెరికా ఒప్పుకోవాలనుకున్న కూడా ఇజ్రాయెల్ మాత్రం ఒప్పుకోనివ్వదు. చాలా ట్రికీ సిచ్యువేషన్.
ఈ ఇద్దరు ఏమంటారు, ఈ ఇద్దరి కండిషన్స్ ఒకరొకరు ఒప్పుకుంటారంటే చాలా కష్టమే అనిపిస్తుంది. ఇందులో భారతదేశం కూడా ఎలాంటి మీడియేషన్ చేయాలనుకోవట్లేదు. ఈవెన్ చేయాలి అనుకుంటే మీరు ఆలోచించండి, ఎలా చేస్తాము? ఇద్దరు ఎవరైనా ఒక్కరన్నా తగ్గడానికి రెడీ ఉంటే మనం మీడియేషన్ చేయొచ్చు. ఆర్ మీరు ఈ పాయింట్స్ సాక్రిఫైస్ చేయండి, ఆర్ మీరు ఈ పాయింట్స్ సాక్రిఫైస్ చేయండి అని. కానీ ఇక్కడ చూసి ఇద్దరు సాక్రిఫైస్ చేయడానికి ఎలాంటి ఇండికేషన్స్ మనకు కనిపించట్లేదు. అలాంటప్పుడు మనం మీడియేషన్ చేసినా కూడా అది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎగ్జాంపుల్ పాకిస్తాన్, వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, ఏది కుదరలేదు. మనం కూడా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చేయడమే బెటర్ ఆప్షన్. జస్ట్ ఇమాజిన్, ఈవెన్ ట్రంప్ ఒకవేళ ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకొని సరే అని చెప్పి కాంప్రమైజ్ అయ్యాడు అనుకోండి, తనకి చాలా పెద్ద సెట్ బ్యాక్ అవుద్ది రానున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో. ఎస్, అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రానున్నాయి. అక్కడ ట్రంప్ వెళ్ళి ఓట్లు అడగాలన్నా కూడా అప్పుడు పబ్లిక్ కూడా అంటారు కదా, నువ్వంతా ఇరాన్ చేతిలో ఓడిపోయావు, కాంప్రమైజ్ అయిపోయావు, నీకెందుకు ఓట్లు వేయాలని. సో అట్లీస్ట్ ఫేస్ సేవింగ్ కోసమైనా తను ఇదైతే కండిషన్స్ ఉందో ఇరాన్ది ఒప్పుకునేలా లేవు అసలు. సో ఎటు యాంగిల్లో, ఏ యాంగిల్లో చూసినా కూడా ఈ కాన్ఫ్లిక్ట్ తగ్గుతుందా అంటే లేదు అనే ఉంది. సో చాలా అంటే చాలా ట్రిక్కీ సిచ్యువేషన్. ఈ వార్ గురించి కానీ ఈ గల్ఫ్ రీజన్ గురించి ఏదన్నా మేజర్ అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.